పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్తంభం చాటున నక్కేవాడు. ఎందుకని? పరిగెత్తాడు అనుకోండి కాలి మువ్వలు చప్పుడవుతాయి. అందుకని మువ్వలు చప్పుడైతే అమ్మ ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతోంది. అందుకని చప్పుడు చేయకుండా మొలకో గంట ఉంది, కాళ్ళకి గజ్జెలున్నాయి. అందుకని స్తంభం చాటున నించుని అమ్మ కొంచెం దూరంగా ఉందన్న తర్వాత ఆ స్తంభం చాట్ నుంచి ఓ ఇంత చిన్న మొహం ఒకటే బయటెట్టేవాడు. బయటెట్టి చూసేవాడు అమ్మని. ఓ చిన్న నెమలిపించం ఒకటి పెట్టుకుని చూసి స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు వాని వీని అమ్మ చూసేసేది. ఆవిడేమిటి పరిగెత్తి 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 అలిసిపోయి ఈ స్తంభం చాట్న ఆయన ఉంటే తను చూడనట్టుగా ఉట్టినే ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఈ స్తంభం దగ్గరికి వచ్చేది. వస్తే మీరు చూసే ఉంటారు చిన్నతనంలో పిల్లల్ని, ఆయన ఆ చాటున్నాడు అటు పారిపోదామంటే ఆవిడ ఇటు వచ్చేది, ఇటు పారిపోదామంటే ఇటు వచ్చేది. ఆవిడ పట్టుకుందామని ఇటు ఇటు చెయ్యి పెడుతుంటే ఇటు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఆవిడ ఇలా అనేటప్పటికి ఇటు పరిగెత్తి వెళ్ళిపోయేవాడు.